యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి 24+ మైలేజ్ ఇచ్చే చవర్లెట్ బీట్ కార్ అయితే అమ్మకానికైతే తెచ్చాను. అది కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో బండైతే అందుబాటులో అయితే ఉందన్న. చాలా తక్కువగా నడిసిన డీజిల్ వేరియంట్ కార్ అన్న. ఇదొచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా మంచిగా సెట్ అయ్యే వెహికల్ అనే చెప్పుకోవచ్చన్న. విత్ 24+ మైలేజ్. కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి చవర్లెట్ బీట్ ఎల్ఎస్ కార్ అన్న. చవర్లెట్లో బీట్ అనే వేరియంట్ కారు వచ్చేసరికి నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. బీట్కి ప్రజెంట్ మార్కెట్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉందన్న. రీసేల్ ఉంది బండికి వచ్చేసరికి. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి ముఖ్యంగా డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి మీకు 24+ మైలేజ్ వస్తుందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఎక్సలెంట్ మైలేజ్ అయితే అనొచ్చన్న. బడ్జెట్ ఫ్రెండ్లీలో డీజిల్ బండి కాబట్టి మీకు మైలేజ్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుందన్న. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే కారు ఇప్పటి వరకు 93,500 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 93,500 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అవుతుందన్న. సో మీరు ఈ కారు ఏకంగా 2031 వరకు యూజ్ చేసుకోవచ్చు ఆన్ పేపర్ వ్యాలిడ్. మంచి వ్యాలిడ్ ఉన్న డీజిల్ వేరియంట్ వెహికల్ అన్న. మీకు వచ్చేసరికి మంచి సెట్ అయ్యే వెహికల్ అని చెప్పుకోవచ్చు ఒక మంచి మిడిల్ క్లాస్ స్మాల్ ఫ్యామిలీకి. ఇక టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయన్న. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ క్లాసిక్ కండిషన్లో అందుబాటులో అయితే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. సెంట్రల్ లాకింగ్ ఉందన్న బండిలో వచ్చేసరికి. సీటింగ్ మట్టుకు లెదర్ సీటింగ్ ఉందన్న. మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది ఇంటీరియర్ పరంగా. ఇక ఈ కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న ఓనర్ అయితే చెప్తున్నాడు. వ్యాలిడిటీ 2026 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ అయితే 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా మంచి వ్యాలిడ్ ఉన్న బండి అయితే అనొచ్చన. అందులోనూ డీజిల్ వేరియంట్ చిన్న మినీ ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అయ్యే వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి అవుట్లుక్ పరంగా అదే కాకుండా ఇంటీరియర్ పరంగా కూడా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజ్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తేవడం జరుగుతుందన్న. ఓన్లీ నీట్ కండిషన్ కార్లే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. మనం లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ పెడతామన్నా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఒక నీట్ అండ్ క్లీన్ వెహికల్ తీసుకోవడంలో. ఇక ఈ కార్కు ధర ఓనరు 1,25,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,25,000 చెప్తున్నా. ప్రైస్ వెరీ స్లైట్లీ నెగోషియేటబుల్ అన్న. ఆల్రెడీ మంచి ధరలో బండి అయితే ఉందన్న. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఈ 1,25,000లో కాస్త తగ్గింపు చేయడం జరుగుతుందన్న. ఇక ఈ కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్, ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్ వీటితో పాటు పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకొని ఓనర్తో మాట్లాడుకొని కార్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ కొట్టకండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా ఓనర్తో డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. నేరుగా ఓనర్ నెంబర్ అయితే మీకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. మీకు రిప్లై రావడంలో కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చన్న. అంతే తప్ప 101% మీకైతే రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అలా అయితే పెట్టుకోండి అన్న. ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.